మాట్లాడదాం. బండ రామ్మోహన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్ గారు. సో ఊహించిన దానికంటే ఎక్కువ మద్దతు దొరికింది కాక్రోచ్ జనతా పార్టీకి అనుకోవాలా, లేదంటే వాళ్ళ నుండి ఉద్యమాన్ని హైజాక్ చేసి పొలిటికల్ టర్న్ తీసుకుంది ఆమ్ ఆద్మీ, కేజ్రీవాల్ చెప్తున్నట్టు హైజాక్ చేసింది కాంగ్రెస్ పార్టీ అనుకోవాలా? పార్లమెంట్ సమావేశాల ముందు రోజు అంటే నిన్న జరిగినటువంటి సమావేశాలు జరుగుతుండగా జరిగినటువంటి ఈ ఎపిసోడ్ని ఎట్లా చూస్తున్నారు? ఖచ్చితంగా శ్రీకాంత్, మనకు మాట్లాడుకున్నట్టే కదా. అవును, అవి చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు ప్రతిపక్షాలు దూరుతాయి. అసలు ఇట్లాంటి కాక్రోచ్ ఉద్యమం కానీ లేకపోతే రైతుల మన మహాపంచాయతీలు కానీ ఎందుకు వస్తున్నాయి? ప్రతిపక్షాలు సమస్యలను, ప్రజా సమస్యలను ప్రస్తావించడంలో విఫలమవుతున్నాయి, వాటిని ఉద్యమ రూపంలో మలచడం విఫలమవుతున్నాయి. అందుకనే ఇట్లాంటివన్నీ వస్తున్నాయి స్పష్టంగా. కనుక ఇప్పుడు ఇవాళే అభిజిత్ దిక్కే ఒక మంచి ప్రకటన చేశారు. నేను రాత్రే, మేము ఏ పార్టీకి సంబంధం లేదు, దయచేసి ఆ పార్టీలో జతగట్టకండి అనుకుంటూ ఒక మాట అన్నారు. మేం మీడియా మమ్మల్ని ఇగ్నోర్ చేసింది. రాహుల్ గాంధీ పోయాక ధర్నా చేయగానే దాన్ని అందరూ పట్టించుకున్నారు, మంత్రులు కూడా చూడండి కదా వాళ్ళు. అంటే ఏమన్నట్టు మెయిన్ మీడియా మమ్మల్ని ఇగ్నోర్ చేస్తుందనే మాట కూడా ఆరోపించారు సిజేపీ వాళ్ళు స్పష్టంగా. కనుక అదే జరుగుతుంది అంటున్నారు. గతంలో మొదటి చెప్తున్నారు, జనతా పార్టీ వచ్చినప్పుడు లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు ప్రారంభించిన అది మన పూర్ణ స్వరాజ్ ఉద్యమాన్ని అప్పుడు జనతా పార్టీ వాడుకున్నది కదా, అందరు కలిసి అన్ని పార్టీలు ప్రతిపక్షాలు. ఆనాడు కాంగ్రెస్ కు ధీటు లేదు ఎవరు కూడా. వాళ్ళందరూ ఏది గడ్డిపోతారు కదా, పేనితే ఎట్లా దండగ మారిందో అట్లా వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఒకనాడు తెలంగాణ ప్రజాసమితి అట్లాగే సేమ్ 69లో తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు కూడా తెలంగాణ ప్రజాసమితి పేరు మీద చెన్నారెడ్లు మనకు మల్లికార్జును, మదన్ మోహన్, కాంగ్రెస్ పార్టీ దాన్ని ఉపయోగించుకుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసమ్మతి మొత్తం ఉపయోగించుకుంది అన్నాడు కదా. అట్లానే ప్రతిసారి కూడా టీఆర్ఎస్ కూడా అంతే. తెలంగాణ ఆకాంక్ష ఉంది, వాళ్ళు పార్టీ పెట్టిన తర్వాత సంపన్న వర్గాలు ఏకమైతే అందరు కలిసి తెలంగాణ తెస్తే దాన్ని స్వతంత్రం చేసుకుంది ఎవరు? క్రెడిట్ టీఆర్ఎస్ కదా. స్పష్టంగా జయాంధ్ర ఉద్యమంలో కూడా వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళందరూ చాలా వెలుగులోకి వచ్చారు. అంతకుముందు లేరని కాదు. 72కి ఆయన మొదటిసారి 70 వెంకయ్య నాయుడు కాదు, 72లో మన ఉద్యమం వచ్చింది కదా. అంటే ఏమన్నట్టు దానివల్ల మన వాళ్ళ ఫోకస్ అయిపోయినట్టు. ఇవాళ కూడా రాహుల్ గాంధీ నిన్నటి దాకా కనీసం అక్కడికి పోలేదు. సంఘీభావం ప్రకటించిన వేరు, ఇప్పటికీ అదే మన మమతా బెనర్జీ నేను పోలేదు. మమతా బెనర్జీ నేను అక్కడికి పోతా అవసరం అంటే అన్నది. అఖిలేష్ యాదవ్ పోయిండు, ఒకరిద్దరు పోయిండు కాదంటలేను. కానీ వీళ్ళందరి ఉద్దేశం ఏంది? ఎంతసేపు వాళ్ళతో కలిస్తే మేము నష్టపోతాం అనుకున్నారు కదా. కానీ ఇప్పుడు ఏమైంది? నిన్న అనుకోకుండా మొత్తం అంతా కూడా క్రెడిట్ ఎవరు కొట్టేసింది? మొత్తం అంతా పార్లమెంట్ లో చర్చకు రెడీ అన్నది గవర్నమెంట్ కదా, రాహుల్ గాంధీ కొట్టేసింది. అంటే వీళ్ళు ఎంతసేపు, నేను స్పష్టంగా చెప్తున్నాను, ఈ ఉద్యమాలు వాళ్ళకి అప్పచెప్పడానికి చేయకండి, ప్రతిపక్షాల వల్ల పడకండి. ప్రతిపక్షాలు పని చేస్తాయి. మీరు కేవలం మూడు డిమాండ్లు పోతున్నారు, ఇప్పుడు 5 డిమాండ్ వచ్చినాయి శ్రీకాంత్, చూసింది కదా. ఈ మన లాఠీ చార్జ్ లో గాయపడ్డ వాళ్ళను ఎంక్వైరీ దాని మీద జరగాలన్నాడు. అంటే ఏమైతుంది? ఒక పరిణామం తర్వాత ఇంకో పరిణామం జరుగుతుంది, కొత్త డిమాండ్లు వస్తే అసలు పోతుంది అంటున్నాడు. నిజంగా చేయాల్సింది ఏంటి? నీటి పరీక్షలు ఇవన్నీ ఎట్లా జరపాలి, దానికి మంచి విధానం కావాలని. అట్లానే విద్యా వ్యవస్థలో ఎట్లాంటి మార్పులు కావాలి, ఇవి కాదా కావాల్సింది.